హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. గ్రూప్ 4 ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాణిజ్య పన్నుల శాఖకు సెలెక్ట్ అయినటువంటి 655 మందికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా. కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో భాగమవుతున్నటువంటి మీరు నన్ను అడిగినటువంటి అనేక డౌట్స్ వాటన్నిటిని గ్యాదర్ చేసి ఒక వీడియో ద్వారా మీకందరికి కూడా మీ డౌట్స్ క్లారిఫై చేయడం కోసం ముందుకు వస్తానని చెప్పేసి ఆల్రెడీ చెప్పిన దానికోసమే ఈరోజు వీడియో చేయడం అయితే జరుగుతుంది. వాస్తవానికి 4-5 రోజుల ముందే ఇది చేయాల్సి ఉన్నది, కానీ కొంత నాకు థ్రోట్ సహకరించలేదు ఇన్ఫెక్షన్ వల్ల, సో కోల్డ్ వల్ల, దానివల్ల మీ ముందుకు రాలేకపోయినా మొత్తంగా మీరు చాలా ఎదురు చూస్తున్నారు అనే విషయం కూడా నాకు తెలిసింది. సో ఫ్రెండ్స్, మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఒక వీడియో ద్వారా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నా. దానికోసం ఈ వీడియో. ఇందులో ఉండే అంశాలు కేవలము కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ అనే కాకుండా కొన్ని జనరల్గా కూడా, అంటే ఇతర ఉద్యోగాలకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు, అంటే గ్రూప్ 4లో ఇతర డిపార్ట్మెంట్స్ కావచ్చు, లేదంటే ఇతర రిక్రూట్మెంట్స్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులుగా, అంటే ఇతర వేరే ఉద్యోగాలు కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా కావచ్చు. చాలా రకాల అంశాలు కామన్గా ఉంటాయి. కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎక్కువ అంశాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. పూర్తిగా చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. సో ఫ్రెండ్స్, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వాణిజ్య పన్నుల శాఖ అంటే ఈ డిపార్ట్మెంట్ అసలు ఎందుకుంది, ఇందులో జరిగే పనులు ఏంటి, ఉద్యోగిగా సెలెక్ట్ అయినటువంటి మీరు ఎలాంటి రోల్ ప్లే చేయబోతున్నారు, అదేవిధంగా ప్రమోషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఎలా ఉండబోతుంది, ట్రాన్స్ఫర్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్రొబేషన్ పీరియడ్, ఇలా చాలా రకాల అంశాలు అనేవి ఉంటాయి. ఓకే. ఇక మనం ఆలస్యం చేయకుండా టాపిక్ డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ అంటే మీకు తెలుసు వాణిజ్య పన్నుల శాఖ. గ్రూప్ 4 ద్వారా 655 వేకెన్సీస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అయితే ఎంతమంది జాయిన్ అవుతారు అనేది తెలియదు, కానీ 655 వేకెన్సీస్ అయితే మన గ్రూప్ 4 నోటిఫికేషన్లో చూపించడం జరిగింది. ఇందులో 299 వేకెన్సీస్ కేవలం హైదరాబాద్లోనే 299 వేకెన్సీస్ ఉన్నాయి. ఎందుకు అన్ని వేకెన్సీస్ అక్కడ ఉన్నాయంటే వాణిజ్యము అంటే వ్యాపారము, ఈ ట్రేడ్, ఈ బిజినెస్, ఇదంతా కూడా ఎక్కువ కేంద్రీకృతం అయి ఉన్నటువంటి ఏరియా ఏది అంటే హైదరాబాద్ GHMC పరిధిలో. కాబట్టి మెజారిటీ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్ కావచ్చు, బిజినెస్లు కావచ్చు, ఈ వాణిజ్యం ఏది ఎక్కడ జరుగుతుందంటే మనకు హైదరాబాద్ మహానగరంలో జరుగుతుంది. అందుకే హైదరాబాద్ మహానగరంలో ఈ GHMCలో దాని పరిధిలో దాదాపుగా 7 డివిజన్లు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ మనకు ఎక్కువ వేకెన్సీస్, ఎక్కువ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే ఎక్కువ వేకెన్సీస్ అనేది రైజ్ అవుతుంటాయి, రిక్రూట్మెంట్స్ కూడా అవుతుంటాయి. ఏ నోటిఫికేషన్లు అయినా అక్కడ ఎక్కువ ఉంటాయి ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి. అయితే ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంతర్భాగము. రెవెన్యూ డిపార్ట్మెంట్ సాధారణంగా మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటామంటే ఈ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకుంటాం, అందరికి ఉన్నటువంటి జనరల్ ఒపీనియన్. ఎందుకంటే అది అలా ప్రచారం అయింది, అలా దాని యొక్క ప్రాముఖ్యత కూడా ఉంటుంది అనుకోండి. అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనగానే మనకు మండల కేంద్రాలు, MRO ఆఫీసులు, ఈ కలెక్టరేటు, ఇవన్నీ చేసేటువంటి ఈ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటే ఐడియా వస్తుంది. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మళ్ళీ సబ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో అంతర్భాగంగా 4-5 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో మనకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వస్తుంది, అదేవిధంగా దాంట్లోనే మనము స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ వస్తుంది, దాంట్లోనే మనకు ఈ సర్వే అండ్ సెటిల్మెంట్కి సంబంధించి వస్తుంది, అదేవిధంగా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వస్తుంది, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకు ఈ రెవెన్యూ అనే డిపార్ట్మెంట్లో అంతర్భాగంగానే ఉంటాయి. అయితే ఈ రెవెన్యూలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఈ కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ అనేది ఇది ఒక సబ్ డిపార్ట్మెంట్గా ఉంటుంది. ఇది అత్యధిక రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు అనంటే మన రాష్ట్రమే కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు, ప్రస్తుతం మన రాష్ట్రం గురించి డిస్కస్ చేద్దాము. మన రాష్ట్రానికి పన్ను ద్వారా వచ్చే ఆదాయము అంటే ఈ రెవెన్యూ ఏదైతే ఉంటుందో, రెవెన్యూ ట్యాక్సబుల్ రెవెన్యూ, ట్యాక్స్ ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ అంటే మనం బడ్జెట్లో సాధారణంగా చూస్తుంటాం చాలా రకాల అంశాలు. అంటే రెవెన్యూ ఆదాయము ఉంటుంది కదా, రెవెన్యూ రాబడి అని చెప్పేసి, రెవెన్యూయేతర రాబడి అంటే రుణాలు అలాంటివి కావచ్చు. సో ఇలాంటి వాటిలో రెవెన్యూ రాబడిలో మనకు పన్ను ద్వారా వచ్చే రాబడి అనేది కనిపిస్తుంది. ట్యాక్స్ ద్వారా వచ్చేటువంటి రాబడి. ట్యాక్స్లు మనకు తెలుసు, డైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మనకు పరోక్ష పన్నులు ఏవైతే ఉంటాయో ఆ పరోక్ష పన్నులన్నిటిని కూడా ఒక గొడుగు కిందికి తీసుకొస్తూ భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప పన్ను GST, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ విధంగా మనకు పన్ను ద్వారా వచ్చేటువంటి రాబడి ఆదాయం ఏదైతే ఉంటుందో ఈ పన్ను ఆదాయంలో మనకు 65 నుంచి 70%, 65 నుంచి 70%, దాదాపుగా 2/3 వంతు, 2/3 ఆఫ్ ది ట్యాక్సబుల్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో మన రాష్ట్రానికి
కేవలము కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. అంటే జిఎస్టీ వసూళ్ల ద్వారానే వస్తుంది. జిఎస్టీ వసూలు అనేటివి ఈ ఆదాయం అనేది రాష్ట్రం యొక్క పరిపాలనకు, రాష్ట్రం యొక్క ఆదాయానికి వెన్నపూస, ఓకే, బ్యాక్ బోన్ లాంటిది, అంత ప్రాముఖ్యత ఉంటుంది. రిమైనింగ్ 1/3 ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, సో ఇతర కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మనకు సమకూరుతుంది. సో మెజారిటీ అంటే 2/3 ఆఫ్ ది రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు పన్ను ద్వారా వచ్చే రెవెన్యూ ఈ జిఎస్టీ ద్వారా, కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ ద్వారా వస్తుంది. అందుకే రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్లో మొదటి స్థానంలో ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది అయితే మనకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్, పరోక్ష పన్నులు మాత్రమే జిఎస్టీ పరిధిలోకి వస్తాయి, ప్రత్యక్ష పన్నులు కాదు. మీరు ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జిఎస్టీ అంటే ఏంటిది, జిఎస్టీ ఎప్పటి నుంచి అంటే దానికి సంబంధించినటువంటి బిల్లు కావచ్చు, దానికి సంబంధించి ఆమోదం కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించి వివిధ రాష్ట్రాల యొక్క ఆమోదం కావచ్చు, ఆ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందని కావచ్చు, ఇదంతా కూడా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆల్రెడీ చదువుకొని ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్పట్లేదు. సో ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ ఏదైతే ఉందో దీని వసూలు కోసము, దీన్ని వసూలు చేయడమే ఈ డిపార్ట్మెంట్ యొక్క అతి ముఖ్యమైనటువంటి అంశము. ఓకే, ట్యాక్స్ కలెక్షన్, ట్యాక్స్ అనేది రాబట్టాలి. అంటే వాళ్ళు పే చేస్తుంటారు, పే చేయడాన్ని మానిటరింగ్ చేస్తూ, పే చేసేలా ప్రోత్సహిస్తూ, దాన్ని రివ్యూ చేస్తూ రకరకాల అంశాలు అనేవి ఈ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తాయి. ఇక మన కార్యాలయాలు అంటే కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసెస్, కార్యాలయాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ విధంగా మన డిపార్ట్మెంట్ అనేది డివైడ్ అయ్యి ఉంది అనేది ఒకసారి చూసినట్లయితే, మన డిపార్ట్మెంటు అంటే కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ అనేది డివిజన్లుగా డివైడ్ అయి ఉంటుంది. డివిజన్లు, రాష్ట్రం మొత్తము 14 డివిజన్లుగా, మన రాష్ట్రంలో 14 డివిజన్స్, 14 డివిజన్స్ అనేవి ఉన్నాయి. అందులో అత్యధికంగా మనకు జిహెచ్ఎంసీ పరిధిలోనే 7 డివిజన్స్ ఉన్నాయి. 7 డివిజన్స్ ఇన్ హైదరాబాద్, జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్లో మనకు 7 డివిజన్లు ఉన్నాయి. ఎందుకంటే సింపుల్గా చెప్పొచ్చు, హైదరాబాద్లోనే అత్యధికంగా వాణిజ్యం కేంద్రీకృతమై ఉంటుంది. ఇక మిగతా జిల్లాలలో 7 ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా ఈ డివిజన్లు 14 డివిజన్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ డివిజన్స్ అనేటివి అత్యంత కీలకమైనవి. వాటి కింద ఈ డివిజన్స్ అనేటివి మళ్ళీ సర్కిళ్ళు అని చెప్పేసి డివైడ్ అయి ఉంటుంది. సర్కిల్స్, డివిజన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ సర్కిల్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఈ సర్కిల్స్ అనేటివి దాదాపుగా ప్రతి జిల్లాకు ఒకటన్నా కనీసం ఉంది. ప్రతి జిల్లాకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కొత్త జిల్లాలు ఉన్నాయి కదా, ఈ కొత్త జిల్లాలకు దాదాపు ప్రతి జిల్లాకు ఒక సర్కిల్ అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ఈ సర్కిల్స్ అనేటివి మనకు ఇంకా అంటే ఫీల్డ్ లెవెల్లో అత్యంత కీలకమైనటువంటి రోల్ ప్లే చేసేటువంటివి ఈ సర్కిల్స్. అయితే ఈ సర్కిల్స్, ఈ డివిజన్స్, ఈ రెండు కాకుండా ఇంకొక కొత్త రకమైనటువంటి కార్యాలయాలు మనకు కనిపిస్తాయి సపరేట్గా, ఒక ప్రత్యేకమైనటువంటి కేటగిరీ. అవి వచ్చేసి ఎస్టీయు అని చెప్పేసి అంటాము, స్ట్రాటజికల్ ట్యాక్స్ పేయర్స్ యూనిట్స్ అని చెప్పేసి అంటాము. స్ట్రాటజికల్ ట్యాక్స్ పేయర్స్ యూనిట్స్ అంటే మనకు ప్రతి జిల్లాలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా సరే పెద్ద మొత్తంలో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. సాధారణంగా మనకు ఈ సర్కిల్స్ ఏవైతే ఉంటాయో, ఈ సర్కిల్స్ డివిజన్స్ ఏవైతే ఉంటాయో వాటి పరిధిలోకి, అంటే ఒక సర్కిల్ తీసుకుంటే ఆ సర్కిల్ పరిధిలోకి కొంత ఏరియా వస్తుంది. ఆ ఏరియాలో ఉన్నటువంటి వ్యాపారాలు, వాణిజ్యాలన్నీ కూడా దాని పరిధిలోకి వస్తాయి. సో వాటికి సంబంధించినటువంటి జిఎస్టీ వసూళ్లు కావచ్చు, జిఎస్టీకి సంబంధించి ఏవైనా సరే వాటికి సంబంధించినటువంటి అకౌంట్స్, అంటే దానికి సంబంధించిన పనులన్నీ ఆ సర్కిల్ పరిధిలోకి తీసుకోబడతాయి. అయితే ఇలాంటి వాటిలో మనకు వ్యాపారాలు అనేటివి అనేక రకాలుగా ఉంటాయి. చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. కొన్ని లక్షల్లో ట్రాన్సాక్షన్ జరిగేవి ఉంటాయి, కొన్ని కోట్లలో జరిగేవి ఉంటాయి, కొన్ని వందల కోట్లలో జరిగేవి ఉంటాయి, కొన్ని వేల కోట్ల టర్నోవర్ ఉండేటువంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల తీసుకుంటే మనకు వేల కోట్ల టర్నోవర్ వచ్చేటువంటి అనేక రకాల కంపెనీస్ అనేవి మనకు కనిపిస్తుంటాయి, వ్యాపారాలు అనేవి మనకు కనిపిస్తుంటాయి. ఇక జిల్లాల వైజ్గా వస్తే కొన్ని జిల్లాల్లో చిన్న చిన్న వ్యాపారాలే ఉండొచ్చు ఎక్కువగా, కొన్ని జిల్లాల్లో మధ్య స్థాయిలో ఉండొచ్చు. ఏ విధంగా ఉన్నప్పటికీ సో ఇందులో ప్రతి జిల్లాల్లో కూడా అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటివి, అంటే దేని పరంగా వాళ్ళు పే చేసేటువంటి ట్యాక్స్, అంటే వాళ్ళు చేసే బిజినెస్ దానికి పే చేసే ట్యాక్స్ పరంగా టాప్ మోస్ట్ 50 కానీ 60 కానీ టాప్ 100 కానీ కొన్నిటిని తీసుకొని వాటి వరకు, అంటే ఆ కేసులు మీన్స్ ఇక్కడ వాటికి సంబంధించినటువంటి వాళ్ళకు, అంటే ఆ ట్యాక్స్ పేయర్స్, ఆ ఫర్మ్, వాటి యొక్క బిజినెస్కి సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటి కూడా ఆఫీస్ పరిధిలోకి వచ్చేటువంటి అన్ని వ్యవహారాలు చూసుకునే విధంగా స్ట్రాటజికల్ ట్యాక్స్ పేయర్స్ యూనిట్స్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. పేరులోనే ఉంది చూడండి, స్ట్రాటజికల్ ట్యాక్స్ పేయర్స్ యూనిట్స్. ఇవి ఒకవేళ ఒక 100 ఉన్నాయి అనుకుందాం, ఒక ఎస్టీయూ పరిధిలో 100 ఉన్నాయి అనుకుందాం. సాధారణంగా 10,000 బిజినెస్లు, అంటే 10,000 జిఎస్టీ అకౌంట్స్ ఉంటాయి కదా, జిఎస్టీ తీసుకున్నటువంటి 10,000 వ్యాపారాలు అన్నీ కలిసి
పే చేసే ట్యాక్స్లు అనేటివి ఇవి ఒక్కటే పే చేస్తాయి. ఈ 100 అంటే అంత భారీ స్థాయిలో ఉండేటువంటి వాటిని వీటి పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది. అందుకే వీటిని స్ట్రాటజికల్ ట్యాక్స్ పేయర్స్ యూనిట్స్ అని చెప్పేసి అంటాము. ఇవి ఒకటి ఉంటాయి, సర్కిల్స్ ఉంటాయి, డివిజన్స్ ఉంటాయి. ఈ విధంగా మనకు ఉంటుంది కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు. ఓకే, సో అయితే ఇందులో మరి ఆఫీసర్స్ ఎలా ఉంటారు అంటే ఉద్యోగులు ఎలాంటి ఉద్యోగులు ఉంటారు, డిజిగ్నేషన్ ఏంటి, ఎవరెవరు ఏ స్థాయిలో ఉంటారు, వాళ్ళ యొక్క రోల్ ఏంటి ఒకసారి చూసినట్లయితే బ్రీఫ్గా ఫస్ట్ మనకు సిటిఓ కనిపిస్తాడు. అంటే టాప్ లెవెల్ కాదు, మధ్యస్థ స్థాయిలో అంటే మన పరిధిలోకి వచ్చే మనము రెగ్యులర్గా మనము ఆఫీస్లో ఫేస్ చేసేటువంటి అధికారులను మాత్రమే చెప్తున్నా. ఎందుకంటే కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్కి కమిషనర్ ఉంటారు. ఆ కమిషనర్తో మనకు ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధాలు ఉండవు. ఓకే, సో అడిషనల్ కమిషనర్స్ ఉంటారు, స్పెషల్ కమిషనర్స్ ఉంటారు, జాయింట్ కమిషనర్స్ ఉంటారు. ఈ విధంగా చాలా రకాల పోస్టులు ఉంటాయి హై క్యాడర్లో. అవి కాకుండా సాధారణంగా ఒక కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక సర్కిల్ తీసుకున్నట్లయితే సర్కిల్ పరిధిలో మనకి సిటిఓ, అదేవిధంగా డీసీటీఓ, ఏసీటీఓ, సీనియర్ అసిస్టెంటు, జూనియర్ అసిస్టెంటు, ఆ కింది స్థాయి ఉద్యోగులు అనే వాళ్ళు ఉంటారు. ఓకే, సో సాధారణంగా మీరు ఒక ఆఫీస్లో అలర్ట్ అయిన తర్వాత, ఉద్యోగంలో చేరిన తర్వాత మీరు రెగ్యులర్గా ఫేస్ చేసేటువంటి, మీరు రెగ్యులర్గా కమ్యూనికేట్ అయ్యేటువంటి అధికారులు లేదంటే అసిస్టెంట్లు, సిబ్బంది చూసినట్లయితే అత్యంత కింది స్థాయిలో మనకు సాధారణంగా ఆఫీస్ సబార్డినేట్స్ అని చెప్పేసి కనిపిస్తారు. ఆ పై స్థాయిలో గ్రూప్ 4 స్థాయిలో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు ఉంటారు. జూనియర్ అసిస్టెంట్లు, ఈ జూనియర్ అసిస్టెంట్లు 2 రకాలుగా రిక్రూట్మెంట్ చేయబడతారు. ఒకటి వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్. సాధారణంగా మనకు నోటిఫికేషన్స్ ద్వారా, అంటే గ్రూప్ 4 ఇప్పుడు జరిగింది కదా, ఈ గ్రూప్ 4 లాంటి నోటిఫికేషన్స్ ద్వారా డైరెక్ట్గా పరీక్ష పెట్టి రిక్రూట్ చేసుకుంటారు. వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటారు. రెండవది ప్రమోషన్ ద్వారా, అంటే కింది స్థాయిలో ఆఫీస్ సబార్డినేట్స్ అనే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రమోషన్ ద్వారా కూడా గ్రూప్ 4 ఉద్యోగానికి రావచ్చు. ఇంకొక రకంగా కూడా రెగ్యులర్గా జరుగుతుంటాయి. అవేంటంటే కారుణ్య నియామకాలు అని చెప్పేసి అంటాము. అంటే కంపాజినేట్ గ్రౌండ్స్లో రిక్రూట్మెంట్స్ జరుగుతుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగి స్త్రీ కానీ పురుషుడు కానీ ఏదైనా కారణంగా మరణిస్తే, ఉద్యోగంలో సర్వీస్లో ఉన్నప్పుడు మరణిస్తే, ఆ ఉద్యోగము వాళ్ళ యొక్క పిల్లలకు కానీ భార్యకు కానీ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో అలా ఇచ్చినప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ కనుక అలర్ట్ చేస్తే ఇందులో ఉద్యోగం ఇస్తారు. వాళ్ళకు కనుక అర్హతలు ఉంటే, అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని, ఇవన్నీ అర్హతలు ఉంటే జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ 4 క్యాడర్ ఇస్తారు. అలా లేకుండా ఒకవేళ డిగ్రీ అలాంటివి క్వాలిఫికేషన్స్ లేకుండా ఉంటే అప్పుడు ఆఫీస్ సబార్డినేట్ అలాంటి ఉద్యోగాలు ఇస్తుంటారు. సో ఆ విధంగా కంపాజినేట్ గ్రౌండ్స్ ద్వారా కూడా వస్తుంటారు. ఓకే, ఇక కాంట్రాక్ట్ బేసు ఇంకా కొన్ని రకాల రిక్రూట్మెంట్స్ జరుగుతుంటాయి, కానీ చాలా రేర్గా ఉంటాయి. రెగ్యులర్గా జరిగేది డైరెక్ట్ రిక్రూట్మెంటు, అదేవిధంగా త్రూ ప్రమోషను, అదేవిధంగా కంపాజినేట్ గ్రౌండ్స్లో వస్తున్నటువంటి వాళ్ళు గ్రూప్ 4 స్థాయిలో వస్తుంటారు. ఓకే, నెక్స్ట్ ఈ గ్రూప్ 4 స్థాయిలో వచ్చేటువంటి జూనియర్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, ఇది గ్రూప్ 4 క్యాడర్. దీనిపైన మనకి సీనియర్ అసిస్టెంట్ అని చెప్పేసి ఉద్యోగం ఉంటుంది. ఇది గ్రూప్ 3 క్యాడర్ అనుకోవచ్చు. గ్రూప్ 4 అనేది జూనియర్ అసిస్టెంట్ అనేది జిల్లా స్థాయి పోస్టు, జిల్లా క్యాడర్ పోస్టు. అదే సీనియర్ అసిస్టెంట్ వచ్చేవరకు మనకు ఇది వచ్చేసి జోనల్ స్థాయి. జోనల్ అంటే ప్రస్తుతం మనకు జోన్లు అనేటివి ఏవైతే ఉన్నాయో ఆ జోనల్ ప్రకారము ఈ ఉద్యోగం అయితే ఉంటుంది, దీని యొక్క క్యాడరు. అయితే సీనియర్ అసిస్టెంట్ అనేది ప్రమోషన్స్ ద్వారానే ఇస్తారు, ప్రమోషన్స్ ద్వారా వస్తుంటుంది. ఓకే, జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్గా ప్రమోట్ అవుతుంటారు. ఇది రెగ్యులర్గా జరిగేది. ఆ తర్వాత ఆ పై స్థాయిలో మనకు ఏసీటీఓ కనిపిస్తారు. ఏసీటీఓ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఇది గ్రూప్ 2 రిక్రూట్మెంట్లో వస్తుంటుంది. గ్రూప్ 2 క్యాడర్, గ్రూప్ 2. ఇది వచ్చేసి మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వస్తుంది, లేదంటే ప్రమోషన్ ద్వారా వస్తుంటుంది. ఈ 2 పద్ధతిలో వస్తుంటుంది మనకు ఏసీటీఓ, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. దానిపైన మళ్ళీ ప్రమోషన్లో వచ్చేటువంటి ఉద్యోగం ఉంటుంది డీసీటీఓ, డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, డీసీటీఓ అని చెప్పేసి అంటాము. ఓకే, సో ఆ పైన మనకు సిటీఓ అని చెప్పేసి ఉంటుంది. సిటీఓ ఉద్యోగం వచ్చేసి మనకి దీన్నే మనము అసిస్టెంట్ కమిషనర్ అని చెప్పేసి కూడా అంటుంటారు. సో సిటీఓ వచ్చేసి మనకు గ్రూప్ 1 క్యాడర్లో ఉంటుంది. ఇది ప్రమోషన్ ద్వారా రావచ్చు, లేదంటే గ్రూప్ 1 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కూడా రావచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్లో కూడా ఈ ఉద్యోగాలు ఉన్నాయి 40కి పైగా. సో ఇవి వచ్చేసి డైరెక్ట్గా ఎగ్జామ్ ద్వారా తీసుకోవచ్చు గ్రూప్ 1 ద్వారా, లేదంటే డీసీటీఓ నుంచి ప్రమోషన్ ద్వారా సిటీఓ కూడా అవుతుంటారు. ఇలా 2 రకాలుగా వస్తుంటాయి. ఇది సాధారణంగా మనం రెగ్యులర్గా ఫేస్ చేసేటువంటి అధికారులు. వీటిపైన వీటిపైన డిప్యూటీ కమిషనర్ అని చెప్పేసి, డీసీ అని చెప్పేసి, జాయింట్ కమిషనర్ అని చెప్పేసి, ఆ విధంగా పై స్థాయిలో హయ్యర్ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఉంటారు. ఓకే, అయితే ఇది వచ్చేసి ఈ పేర్లు అనేటివి ఇంతకుముందు ఉండేటివి. రీసెంట్గా ఈ మధ్య కాలంలో వీటికి పేర్లు అనేటివి కొంత చేంజ్ చేయడం జరిగింది. సిటీఓని అసిస్టెంట్ కమిషనర్ ఎస్టీ అని ఉంటుంది బ్రాకెట్లో, అంటే స్టేట్ ట్యాక్సెస్ అని చెప్పేసి. అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్సెస్. ఎందుకు స్టేట్ ట్యాక్సెస్ అంటున్నామనంటే మనకి ఇక్కడ ఇదే డిపార్ట్మెంట్కి సంబంధించి వాణిజ్య పన్నులు అనేవి ఉంటాయి కదా, అంటే జిఎస్టీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఉంటాయి. జిఎస్టీ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయి. అంటే
మనకు CGST ఉంది, SGST ఉంది, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉంది, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉంది. ఈ విధంగా ఉన్నాయి కాబట్టి రెండు రకాలుగా అంటే కేంద్ర ప్రభుత్వ శాఖల్లోకి వచ్చేవి ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోకి వచ్చేవి ఉంటాయి. కాబట్టి మనది రాష్ట్ర ప్రభుత్వ శాఖ కాబట్టి స్టేట్ ట్యాక్సెస్ అని చెప్పేసి ఉంటుంది. అసిస్టెంట్ కమిషనర్ అని చెప్పేసి కూడా అంటున్నారు, అంటే ఈ మధ్యలో చేంజ్ చేయడం జరిగింది. ఇక DCTOని STO స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేసి కూడా అంటున్నారు, స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్. ACTOని DSTO అని చెప్పేసి కూడా అంటున్నారు, డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేసి కూడా DSTO అని చెప్పేసి అంటున్నారు. సీనియర్ అసిస్టెంట్ని సీనియర్ కమర్షియల్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి కూడా అంటుంటారు. జూనియర్ అసిస్టెంట్ గ్రూప్ 4 స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాన్ని జూనియర్ కమర్షియల్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి కూడా అంటుంటారు. పేర్లు ఎలా అయినా పిలవచ్చు, ఎలా పిలిచినా కూడా చేసే వర్క్ మాత్రము అదే వర్క్ ఉంటుంది, తేడాలు ఏమీ ఉండవు. ఓకే, ఇది వచ్చేసి మనకు డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఉద్యోగులు. జూనియర్ అసిస్టెంట్ స్థాయి కింది స్థాయిలో మనకు వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్స్ అనే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా డ్రైవర్లు వాళ్ళు వీళ్ళు కొన్ని రకాల పోస్టులు కూడా ఉంటాయి. ఇది వచ్చేసి మనకు డిపార్ట్మెంటు. ఓకే, అయితే ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ జాబ్కు సంబంధించి కొన్ని వివరాలు అంటే మీరు అడిగినటువంటి వాటి ఆధారంగా నాకు ఉన్నటువంటి అవేర్నెస్ ప్రకారం చెప్తున్నా. సో ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఒక జనరల్ అవేర్నెస్తో నేను చెప్తున్నటువంటి సమాచారం అనుకోండి. ఇంకా మీరు డీప్గా, ఇంకా డీటెయిల్గా, ఇంకా క్లారిటీగా, ఇంకా అథెంటిక్గా కావాలంటే మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది. మీ డిపార్ట్మెంట్స్లో, మీ ఆఫీస్లో అడిగి తెలుసుకోండి. ఓకే, ఎందుకంటే ఇది జనరల్గా చెప్తున్నా. రాష్ట్రం మొత్తానికి సంబంధించి కొన్ని చోట్ల కొన్ని రకాలుగా కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ డివిజన్ కింద వచ్చే వాళ్ళకు కొంత డిఫరెంట్గా ఉండొచ్చు, హైదరాబాద్లో చూస్తే అక్కడ ఉన్న వాళ్ళకు కొంత డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఈ విధంగా డివిజన్లు, సర్కిల్స్ మారే కొద్దీ చిన్న అంటే కొన్ని చేంజెస్ కూడా ఉండొచ్చు. అందుకే మీరు ఎక్కడైతే ఉద్యోగంలో జాయిన్ అవుతారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్సే ఫైనల్. కాకపోతే ఇవన్నీ కూడా జనరల్వి కాబట్టి దాదాపుగా అందరికి కూడా సేమ్గానే ఉంటాయి. ఇప్పుడు చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం అనేది డెస్క్ జాబ్, ఆఫీస్ వర్క్. ఇది ఫీల్డ్ జాబ్ కాదు, జనరల్గా డెస్క్ జాబ్ అంటే మీరు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లోనే ఉద్యోగం చేయాల్సినటువంటి ఉద్యోగము. ఇవి టైమింగ్స్ వచ్చేసి మనకి 10:30 to 5 వరకు ఉంటాయి. ఓకే, 10:30 to 5 PM అనేది మనకు జనరల్గా ఆఫీస్ టైమింగ్స్ ఉంటాయి. ఈ టైమింగ్స్లో మనం ఖచ్చితంగా రెగ్యులర్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. 10:30 to 5 PM అనేది ఆఫీస్ టైమింగ్స్ అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ ఈ జాబ్ అనేది మనకు వన్స్ ఒక ఆఫీస్కి మనం అలాట్ చేసిన తర్వాత ఒక సర్కిల్కి ఇవ్వచ్చు. కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని సర్కిల్కి ఇవ్వకుండా మీ ఉద్యోగము STUకు కూడా ఇవ్వచ్చు. STU స్టేట్ అంటే స్ట్రాటజికల్ ట్యాక్స్ పేయర్స్ యూనిట్ ఉంది కదా, వాటికి కూడా ఇవ్వచ్చు. డివిజన్ కింద మీకు పోస్టింగ్ ఇస్తారు, రిక్రూట్మెంట్ జరుగుతుంది. అవి వచ్చేసి రిక్రూట్మెంట్ అంటే ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి లిస్ట్ అనేది డివిజన్స్కి వెళ్తుంది. ఈ డివిజన్స్లో మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. యాక్చువల్గా డివిజన్స్ వాళ్ళే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. మీరు అటెండ్ అయ్యారు మీ డివిజన్స్లో, మీకు తెలుసు. అయితే డివిజన్స్ నుంచే డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రతి రిక్రూట్మెంట్కి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఒక భారీగా సభలు ఏర్పాటు చేసి కొంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ, సరే వాటి వెనుక వాళ్ళ ఉద్దేశం ఏమైనా ఉండొచ్చు, మనం పాజిటివ్గానే చూద్దాము. సో భారీ స్థాయిలో ఒక సభలు ఏర్పాటు చేసి అందరి ముందు ప్రజావేదికగా ఉద్యోగ నియామక పత్రాలు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉంటాయి కదా, ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటివి కూడా సీఎం చేతుల మీదుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ సాధారణంగా అలా కాకపోతే ఎవరిస్తారంటే మీ డివిజన్స్కి సంబంధించినటువంటి జాయింట్ కమిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీ అయ్యి వాళ్ళ పేరిట మనకు అందజేయబడతాయి. ఇది అన్నట్లు అప్పుడు మీకు సర్కిల్లో ఇవ్వచ్చు, లేదనంటే STU అందులో కూడా ఇవ్వచ్చు. మీరు ఏ జిల్లాకు సెలెక్ట్ అయ్యి ఉన్నారో ఆ జిల్లాలోనే ఉద్యోగం అనేది వస్తుంది. అంటే మీ అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది మీరు సెలెక్ట్ అయిన జిల్లాకే వస్తుంది. అయితే ఇది వచ్చేసి ఆఫీస్కి సంబంధించిన జాబ్ కాబట్టి మీరు మీ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో అక్కడికే వెళ్ళి ఉద్యోగం చేయాల్సినటువంటి జాబ్. ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత మీకు ఎలాంటి రోల్ ఉంటుందంటే జూనియర్ అసిస్టెంట్. పోస్ట్ పేరు చూడండి, జూనియర్ అసిస్టెంట్. జూనియర్ అంటే దిగువ స్థాయి అనుకోవచ్చు, దిగువ స్థాయి. తెలుగులో దిగువ స్థాయి సహాయకుడు. మనకు ఇంగ్లీష్లోనే పేర్లు ఈజీ ఉంటాయి కొన్ని. సో జూనియర్ అసిస్టెంట్ అంటే దిగువ శ్రేణి లేదంటే దిగువ స్థాయి, దిగువ శ్రేణి సహాయకుడు. సీనియర్ అసిస్టెంట్ అంటే ఎగువ శ్రేణి సహాయకుడు. అసిస్టెంట్ అంటే సహాయకుడు లేదంటే గుమస్తా లేదంటే హెల్పర్ అనుకోవచ్చు. ఎవరికి అసిస్టెంటు? అధికారికి అసిస్టెంటు. అంటే మన రోల్ వచ్చేసి ఒక అధికారికి అటాచ్ చేయబడతాము. ఒక అధికారికి ఎంతమంది అటాచ్ చేయబడతారంటే అక్కడ ఉన్నటువంటి వర్క్, అక్కడ ఉన్నటువంటి రిక్వైర్మెంట్ని బట్టి ఒకరు ఇవ్వచ్చు, ఇద్దరిని ఇవ్వచ్చు, ముగ్గురిని కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా అధికారి కింద పనిచేసేటువంటి అసిస్టెంటు. అంటే దీన్ని తక్కువ అనుకోకండి, మంచి రోల్ ప్లే చేస్తారు. కాకపోతే ఆ ఉద్యోగానికి ఉన్నటువంటి నేమ్ అలాంటిది. సో అధికారికి ఉన్నటువంటి అసిస్టెంటు. ఇక్కడ అధికారులు చూడండి ఎవరెవరు. ACTO, ఇందులో ఆఫీసర్ అని ఉంది చూడండి.
అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అధికారి. DCTO డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఓకే, అదేవిధంగా CTO కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. ఓకే, అంటే వీళ్ళంతా కూడా అధికారులు. సీనియర్ అసిస్టెంట్ అంటే సహాయకుడు, జూనియర్ అసిస్టెంట్ అంటే సహాయకుడు. ఈ విధంగా మనకి ఉంటుంది. కాబట్టి మనల్ని అంటే ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వాళ్ళను ACTO కావచ్చు, DCTO కావచ్చు, CTO కావచ్చు, ఈ అధికారుల కింద అటాచ్ చేయబడతారు. ఈ అధికారులు ఏం చేస్తారంటే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొన్ని రకాల వర్క్స్ని కొన్ని రకాల సెక్షన్స్గా డివైడ్ చేయబడి ఉంటాయి. రకరకాల సెక్షన్స్కి డివైడ్ చేసి కొన్ని పనులు కొన్ని సెక్షన్స్కి అప్పగించబడతాయి. అలా 4-5 రకాల సెక్షన్స్ జనరల్గా కనిపిస్తుంటాయి. ఆ విధంగా ఒక ఆఫీస్ తీసుకుంటే అందులో CTO గారు ఉంటే CTO కింద కొన్ని CTO తన దగ్గర ఉన్నటువంటి సెక్షన్కి సంబంధించిన పనులన్నీ CTO నిర్వహిస్తుంటాడు. అలా నిర్వహించడానికి కొంతమంది సపోర్ట్ కావాలి. అలా సపోర్ట్ కోసము జూనియర్ అసిస్టెంట్లను తన కింద అటాచ్గా పెట్టుకోవచ్చు. DCTOకి కొన్ని రకాల బాధ్యతలు అప్పగించబడతాయి. ఆ DCTOకి సహాయకంగా కొంతమంది జూనియర్ అసిస్టెంట్స్ని అప్పగిస్తారు. అదేవిధంగా కొన్ని రకాల సెక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ అనే సెక్షన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ అంటే సాధారణంగా GST అకౌంట్. మనకు కొన్ని షాప్స్కి వెళ్ళినప్పుడు చూడండి, పెద్ద పెద్ద షాప్స్కి GSTN అని చెప్పేసి పక్కన నెంబర్ కనిపిస్తుంది. GSTN పక్కన నెంబర్ అదేంటంటే GST రిజిస్ట్రేషన్ తీసుకున్నటువంటి నెంబరు. సో ఆ GST రిజిస్ట్రేషన్స్ అనేటివి ఎందుకు తీసుకోవాలి, ఎట్లాంటివి అనేటివి మీకు తర్వాత చెప్తా. సో అలా రిజిస్ట్రేషన్స్ తీసుకోవాలంటే వాళ్ళు మన డిపార్ట్మెంట్కి అప్లై చేసుకోవాలి. సో ఆ విధంగా వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ని యాక్సెప్ట్ చేయడము, లేదంటే రిజెక్ట్ చేయడము, లేదంటే దానికి సంబంధించి ఇంకేదైనా ఆ వ్యవహారాలన్నీ చూసుకోవడం కోసము రిజిస్ట్రేషన్ అనే సెక్షన్ ఉంటుంది. దాన్ని సాధారణంగా ఒక ACTO కానీ DCTO కానీ ఇస్తుంటారు, ACTOలకు ఇస్తుంటారు. ఆ ACTOల కింద మళ్ళీ 1-2 జూనియర్ అసిస్టెంట్స్ని అటాచ్ చేస్తారు. అప్పుడు ఆ రిజిస్ట్రేషన్స్ కింద అటాచ్ అయినటువంటి ఉద్యోగి ఆ ACTO చెప్పినటువంటి వర్క్స్ అనేవి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా DCTOకి ఇచ్చినటువంటి సెక్షన్ ఉంటుంది కదా, దాని కింద అప్పగించినటువంటి జూనియర్ అసిస్టెంట్లు ఆ DCTO చెప్పినటువంటి వర్క్స్ ఏవైతే ఉంటాయో అలాట్ చేసిన వర్క్స్ చేయాల్సి ఉంటుంది. CTO కింద ఉన్న వాళ్ళు CTO చెప్పిన వర్క్స్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ఆఫీస్ యొక్క హెడ్, ఆఫీస్ యొక్క ఉన్నతాధికారి ఎవరంటే ఒక సర్కిల్ యొక్క ఉన్నతాధికారి CTOనే ఉంటారు. కాబట్టి CTO ప్రతి ఒక్కరికి అంటే ఇతర సెక్షన్ల కింద ఇచ్చినటువంటి జూనియర్ అసిస్టెంట్లకు కూడా CTO డైరెక్టర్ కూడా కొన్ని పనులు అప్పగించవచ్చు. ఈ విధంగా అధికారులు ఇచ్చినటువంటి పనులను వాళ్ళకు సహాయకంగా నిర్వహించాల్సిన బాధ్యత జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లకు కూడా అనుకోండి. బట్ మనం జూనియర్ అసిస్టెంట్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జూనియర్ అసిస్టెంట్లకు ఆ ఉద్యోగ బాధ్యతలు ఉంటాయి. కాబట్టి సో మీరు అధికారులతోనే ఎక్కువగా మీరు కమ్యూనికేట్ అవుతూ వాళ్ళు చెప్పినటువంటి వర్క్స్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. ఓకే, అయితే ఇది మొత్తం కూడా కార్యాలయం వరకే ఉంటుంది. ఆఫీస్లోనే ఉన్నటువంటి వర్క్స్ ఉంటాయి. 90% ఆఫీస్ వర్క్సే ఉంటాయి. ప్రశాంతంగానే అంటే మనకు తెలియని వాటిని అడిగి తెలుసుకొని చేయొచ్చు. బాగుంటుంది, ఎన్విరాన్మెంట్ అయితే మంచిగా ఉంటుంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. వెళ్ళిన మొదటి రోజే ఎందుకు పని చేయలేదు, ఈ పని ఎందుకు చేయలేదు అలాంటి ఏముండవు. నేర్పిస్తుంటారు, వాళ్ళు చెప్తుంటారు, నేర్చుకుంటూ ఉండాలి. వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతుండాలి. సో అధికారికి ఎప్పుడైతే మనము సపోర్ట్గా ఉంటూ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వాళ్ళు చెప్పినట్లుగా మనము బాధ్యతగా పనిచేస్తామో సో మనం కూడా ఎక్కువ సబ్జెక్ట్ కానీ ఎక్కువ వర్క్ కానీ నేర్చుకోవడము, మంచి కమ్యూనికేషను, అదేవిధంగా మంచి రిలేషన్షిప్స్ అంటే ఉద్యోగంలో ఉండే రిలేషన్షిప్స్ మంచి అవన్నీ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక ఉమెన్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉండేటువంటి జాబు. సో ఇలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, అయితే ఫీల్డ్ వర్క్ ఉంటుందా అంటే ఉంటుంది. ఫీల్డ్ వర్క్ ఉంటుంది కానీ తక్కువ. ఫీల్డ్ వర్క్ ఏముంటుందంటే కొన్ని సందర్భాల్లో ఏవైనా ప్లేసెస్లో కొన్ని రకాల అంటే వ్యాపారాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఏదైనా ఇన్స్పెక్షన్ కానీ ఏవైనా చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అధికారి అక్కడికి విజిట్ చేసేటప్పుడు అధికారితో పాటు తనకు కొంతమందిని సిబ్బందిని అంటే జూనియర్ అసిస్టెంట్లను, సీనియర్ అసిస్టెంట్లను కూడా తీసుకుపోవాల్సి వస్తుంది. అలా తీసుకెళ్ళినప్పుడు అధికారి వెంట వెళ్ళి అధికారికి సహాయం చేస్తూ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాల్సిన పని వస్తుంది. చాలా రేర్ కండిషన్స్లో, చాలా రేర్గా. రెండవది ఇంకొకటి రెగ్యులర్గా వచ్చేటువంటి ఇంకొక ఫీల్డ్ వర్క్ ఏంటంటే VTC డ్యూటీస్ అని చెప్పేసి ఉంటాయి. ఈ VTCs అంటే ఏంటంటే మనకు వెహికల్ చెకింగ్. వెహికల్స్ అంటే మనకు వెహికల్స్ సాధారణంగా ఎవరు చెక్ చేస్తుంటారు, పోలీసు వాళ్ళు చెక్ చేస్తుంటారు అని చెప్పేసి మనకు తెలుసు. సాధారణంగా పోలీసు వాళ్ళు చెక్ చేస్తుంటారు, ఆబ్కారీ వాళ్ళు అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేస్తుంటారు, ట్రాఫిక్ వాళ్ళు చెక్ చేస్తుంటారు. వీళ్ళంతా చెక్ చేసే పర్పస్ వేరు. మనం ఎందుకు చెక్ చేస్తామనంటే వ్యాపారానికి సంబంధించినటువంటి వస్తువులు ఉంటాయి కదా, ఈ గూడ్స్ అనేవి ఉంటాయి కదా, ఈ గూడ్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి. మనది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ మరియు సర్వీసులు, వస్తు సేవల పన్ను. అయితే ఈ వస్తువులు అనేటివి రవాణా చేయబడుతుంటాయి. ఈ రవాణా చేసేటప్పుడు వాటికి ఏదైతే 50,000 లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగి ఉంటుందో అంటే ఒక ప్రాంతం నుంచి హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు బెంగళూరు,
హైదరాబాద్ టు బెంగళూరు నేషనల్ హైవే 44 మీద ఒక వెహికల్ వెళ్తుంది అనుకుందాం. ఆ వెహికల్లో ఉన్నటువంటి గూడ్స్ ఏదైతే ఉంటుందో దాని యొక్క విలువ 50,000 దాటింది అనుకుందాం. 50,000 ప్లస్, సాధారణంగా 50,000 పైన వాల్యూ ఉంటాయి ఏవైనా. సో అలా 50,000 పైన ఉన్నటువంటి వాటికి ఖచ్చితంగా ఈ వే బిల్ అని చెప్పేసి అంటాం. వే బిల్ అని చెప్పేసి ఉంటుంది. ఆ వే బిల్ అనేది జనరేట్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు అంటే ఆ వే బిల్ తీసుకొని ఆ పర్మిషన్తోనే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండా తీసుకెళ్తుంటారు కొన్ని రకాల సందర్భాలలో. ఎందుకనంటే కొన్ని రకాల అంశాలు ఉంటాయి. సో మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చినాక తెలుస్తుంది. అయితే అలాంటి వాటిని అంటే ఈ వెహికల్స్ని చెక్ చేయాలి. చెక్ చేయడం మీన్స్ కొన్ని రకాల అంటే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వెబ్సైట్, దానికి సంబంధించిన యాప్లు ఇదంతా ఉంటుంది. స్మార్ట్ వర్కే ఉంటుంది, కానీ ఫీల్డ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మనకు డివిజన్కి సంబంధించిన అధికారి అంటే డివిజన్కి సంబంధించినటువంటి అధికారి అంటే జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్స్ నుంచి కానీ లేదంటే సిటీఓ నుంచి కానీ జనరల్గా వస్తుంటాయి. సో వాళ్ళు ఇచ్చినటువంటి అంటే మనకు డ్యూటీస్ వేసినప్పుడు మనకు ఎప్పుడు డ్యూటీకి వెళ్ళాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఇదంతా కూడా ఆర్డర్స్ వస్తుంటాయి. సో దాని ప్రకారమే వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇది ఒంటరిగా వెళ్ళేటువంటిది ఏం కాదు. అంటే మీరు ఒక్కరే వెళ్ళి అక్కడ వెహికల్ని పట్టుకొని చెక్ చేసి వాటిని చేంజ్ చేసి ఇట్లాంటివి ఏమి ఉండవు. కాకపోతే మీకు ఎక్కడైతే వెళ్ళమంటారో ఏ ప్లేస్లో ఏ టైంలో అయితే వెళ్ళమంటారో ఆ డ్యూటీకి అధికారి వెంట వెళ్ళాలి. అధికారిని ఇస్తారు, అధికారితో పాటు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏసీటీఓ ప్లస్ ఒక 2 జూనియర్ అసిస్టెంట్లు, లేదంటే ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంటు, ప్లస్ ఒక ఆఫీస్ సబార్డినేట్ అటెండరు, ప్లస్ డ్రైవరు, ఈ విధంగా ఇచ్చి ఒక వెహికల్ అనేది ఇచ్చి వెహికల్ అరేంజ్ చేసి పంపిస్తారు. అలా వెళ్ళినప్పుడు ఇవి సాధారణంగా నైట్ డ్యూటీస్ ఉండొచ్చు, డే డ్యూటీస్ ఉండొచ్చు. మనకి ఇచ్చిన టైమింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చేయమన్నారు అనుకోండి, అది డే డ్యూటీ కింద చేయాలి. నైట్ 8 నుంచి ఉదయం 8 గంటల వరకు చేయమన్నారు అనుకోండి, నైట్ టైంలో చేయాలి. ఎందుకంటే వెహికల్స్ అనేవి ఎప్పుడైనా పోతాయి. మార్నింగ్ పోవచ్చు, డే టైంలో పోవచ్చు, నైట్ టైంలో పోవచ్చు. ఎక్కువ శాతం నైట్ టైంలోనే ఇలాంటివి జరిగే అంటే ఇలాంటి ఈవే బిల్ లేకుండా ఇట్లాంటి గూడ్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి నైట్ డ్యూటీస్ కూడా పడుతుంటాయి. ఈ విధంగా డ్యూటీస్ వేసినప్పుడు అటెండ్ అవ్వాలి. ఒంటరిగా కాదు, అధికారి వెంటనే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో అధికారి చెప్పినటువంటి బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది అక్కడ. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కనుక ఈ వెహికల్ చెకింగ్ సంబంధించినటువంటి వీటీసీ డ్యూటీ చేస్తే సో దీనికి సంబంధించి నెక్స్ట్ డే రోజు రెస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది సాధారణంగా. అంటే నైట్ టైం డ్యూటీ చేస్తే నెక్స్ట్ రోజు ఆఫీస్కి అంటే ఎక్సెంప్షన్ ఇవ్వడం ఇట్లాంటివి ఉంటాయి. అయితే ఈ డ్యూటీ అనేది కొంత జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. కాకపోతే అధికారులు ఉంటారు, వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళ పర్యవేక్షణలో వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇచ్చేస్తాం కాబట్టి టెన్షన్ అవసరం లేదు. ఉమెన్ కూడా వెళ్ళాలంటే డ్యూటీస్ వేస్తే వెళ్ళాలి. కాకపోతే మీ ఆఫీస్లో మీరు వెళ్ళలేని పరిస్థితి ఉండి మీకు ఇబ్బంది కనిపిస్తే మీ ఆఫీస్లో మీ యొక్క సిటీఓ గారిని వాళ్ళకు ఇన్ఫామ్ చేసి వాళ్ళతో పర్మిషన్ తీసుకొని మీరు వెళ్ళకుండా ఉండొచ్చు. కాకపోతే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఆఫీసర్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆఫీసర్ ఖచ్చితంగా వెళ్ళాలంటే వెళ్ళాలి, లేదంటే ఎగ్జెంప్షన్ కూడా ఇవ్వచ్చు. ఇది ఒక్కటి ఫీల్డ్ వర్క్ అనేది మనకు కనిపిస్తుంది. సో జనరల్గా మనకు మంత్లీ 2 కానీ 3 కానీ 4 సార్లు కానీ ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇవ్వకపోవచ్చు కూడా. సో ఇది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా అంటే కొన్ని జిల్లాల్లో ఎక్కువగా కొన్ని జిల్లాల్లో తక్కువగా ఇలా కూడా ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి డివిజన్లో ఒకటే రకంగా ఉంటుందని చెప్పడానికి అవకాశం లేదు. ఇది వచ్చేసి ఒక డ్యూటీ. సో 90% వరకు వచ్చేసి మనకి ఆఫీస్ వర్క్, 10% వచ్చేసి ఫీల్డ్ వర్క్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక ఆఫీసెస్ ఎక్కడ ఉంటాయంటే మనకి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనే ఉంటాయి. సాధారణంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అంటే మీ యొక్క జిల్లా కేంద్రంలోనే ఆ చుట్టుపక్కలలోనే ఉండే అవకాశం ఉంది. అంటే గ్రామీణ స్థాయిలో, విలేజెస్లో, మండల్స్లో ఉండవు. కాబట్టి మీకు హెచ్ఆర్ఏ అంటే మీ శాలరీలో ప్రీవియస్ వీడియోలో చెప్పిన కదా, హెచ్ఆర్ఏ అనేది మీ జిల్లా ఉంటుంది కదా, ఆ జిల్లాకు ఉన్నటువంటి పర్సెంటేజ్ వైజ్గానే వస్తుంది. హైదరాబాద్లో అయితే 25% కూడా వస్తుంది. సో దాంతోపాటు ఈ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆఫీసెస్ అనేటివి జిల్లా కేంద్రంలో ఉంటాయి. కాబట్టి మీరు మీ యొక్క నివాసం అనేది జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక టౌన్ ఉందనుకుందాం, ఓకే. సో భువనగిరి ఉందనుకుందాం, ఓకే. భువనగిరి, ఈ భువనగిరిలో ఒక సిటీఓ ఆఫీస్ ఉందనుకుందాం.
అయితే ఇప్పుడు మీరు ఆ చుట్టుపక్కల 30 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు సో అక్కడ నుంచి ఆ ప్రయాణం కంటే డైరెక్ట్గా ఆ టౌన్లో వచ్చేసి మీరు నివాసం ఏర్పాటు చేసుకుంటే అక్కడే ఉండిపోతే మీకు ఇంకా చాలా దగ్గరగా ఆఫీస్ ఉంటుంది. మీకు జనరల్గా టౌన్స్లో నివసించడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి కాబట్టి కొంత కంఫర్టబుల్గా కూడా మీరు టైం అంటే ముఖ్యంగా ఎవరైతే ఇతర ఉద్యోగాలు కూడా చదవాలనుకుంటారో ఆ జర్నీ అలాంటివి కూడా మీరు తప్పించుకొని కొంత టైం సేవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక ప్రమోషన్స్ గురించి అడుగుతున్నారు. ఈ ప్రమోషన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ప్రమోషన్ ఎన్ని ఇయర్స్కి వస్తుంది అనేది ఒక రకంగా కాంట్రవర్సీ ఇష్యూ. ఎందుకనంటే అన్ని డివిజన్స్లో ఒకే టైంలో రావు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి తొందరగా రావచ్చు, కొంతమందికి కొద్దిగా లేట్గా రావచ్చు. ఓకే, ప్రమోషన్స్ అనేవి అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటాయి. ఫస్ట్ జనరల్గా చూసినట్లయితే 8 to 10 years 8 నుంచి 10 సంవత్సరాలలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంతకంటే తొందరగా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, రావచ్చు కూడా, కొంత లేట్ కూడా కావచ్చు. కానీ ఆన్ అండ్ యావరేజ్ తీసుకున్నట్లయితే 8 to 10 years అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2024 డిసెంబర్లో మీరు జాయిన్ అయితే, ఓకే, సో 2024 డిసెంబర్లో జాయిన్ అయితే మీరు 2030-32, ఓకే, 2030-32 లేదంటే 34 ఆ టైం కల్లా సీనియర్ అసిస్టెంట్గా ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా జనరల్గా ఉంది. కానీ కొన్ని డివిజన్స్లో కొంత తొందరగా ఉండొచ్చు, కొన్ని డివిజన్స్లో కొంత లేట్గా కూడా ఉండొచ్చు. ఎందుకు అనంటే అక్కడ వేకెన్సీ ఎంత ఉంది, అంటే సీనియర్ అసిస్టెంట్లు ఎంతమంది, ఎన్ని పొజిషన్స్ ఖాళీ ఉన్నాయి, మీ ముందు ఎంతమంది సీనియర్లు ఉన్నారు, అంటే జూనియర్ అసిస్టెంట్లే మీకంటే ముందు సీనియర్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి కొన్ని చోట్ల ఎక్కువ కూడా ఉండొచ్చు, కొన్ని చోట్ల తక్కువ ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ వేకెన్సీని బట్టి. సో వేకెన్సీ ఎట్లా ఏర్పడుతుంది సీనియర్ అసిస్టెంట్ల కంటే? ఒకటి, సీనియర్ అసిస్టెంట్ ఏసీటీఓగా ప్రమోట్ అయితే, సీనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్స్ ఇస్తే అప్పుడు ఖాళీ అవుతాయి. రెండవది, సీనియర్ అసిస్టెంట్గానే ఉన్నప్పటికీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి రిటైర్మెంట్ అయిపోతే కూడా ఖాళీ అవుతాయి. ఓకే, సో ఒకవేళ చనిపోయాడు అనుకోండి, అంటే మరణం మధ్యలో డెత్ అయితే ఖాళీ అవుతాయి. అదేవిధంగా వాళ్ళ ప్లేస్లో వాళ్ళ పిల్లలకు ఎవరికో కారుణ్య నియామకాలు కూడా జరుగుతాయి. అయితే సాధారణంగా మనకు వచ్చే ఖాళీలు వచ్చేసి రిటైర్మెంటు, ప్రమోషన్. అంటే సీనియర్ అసిస్టెంట్లు ఏసీటీఓలుగా ప్రమోట్ కావడము, సీనియర్ అసిస్టెంట్లు రిటైర్మెంట్ కావడం. అలా కావడం ద్వారా వచ్చేటువంటి ఖాళీలు ఉంటాయి కదా, ఆ ఖాళీలను ప్రమోషన్స్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ల చేత భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రమోషన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలు కొన్ని ఉన్నాయి. ప్రమోషన్స్ ఎట్లా ఇస్తారంటే సీనియారిటీ లిస్ట్ బేస్డ్గా ఇస్తారు. సీనియారిటీ లిస్ట్ అనేది ఒకటి తయారు చేస్తారు, ఆ సీనియారిటీ లిస్ట్ బేస్డ్గా ఇస్తారు. సీనియారిటీ లిస్ట్ ఎట్లా తయారు చేస్తారు, ఎలా తయారు చేయబడుతుంది సీనియారిటీ లిస్ట్ అని అంటే, ఇక్కడ మనకు ఒక జిల్లా ఉందనుకుందాం. ఒక జిల్లాలో ఏ అనుకుందాం. ఏ అనే జిల్లాలో, ఏ అంటే ఆదిలాబాద్ అనుకోండి. ఆదిలాబాద్ అనే జిల్లాలో మీరు జాయిన్ అయ్యే టైం నాటికి 2024 డిసెంబర్ నాటికి మీరు జాయిన్ అవుతున్నారు. మీరు జాయిన్ అయ్యే నాటికి మీ ముందు సీనియర్స్ ఉంటారు. కొంతమంది సీనియర్స్ అంటే వాళ్ళు కూడా జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగంలోనే ఉన్నారు, కానీ వాళ్ళు మీకంటే ముందు జాయిన్ అయినటువంటి సీనియర్లు. ఓకే, అలా ఒక 10 మంది ఉన్నారు అనుకుందాం. ఈ 10 మంది తర్వాత మన సీనియారిటీ వస్తుంది. ఓకే, అంటే ముందు ఈ 10 మందికి ప్రమోషన్స్ వచ్చిన తర్వాతనే మనకు రావాలి ప్రమోషన్. రెండవది, ఇప్పుడు మీరు ఒక 10 మంది సెలెక్ట్ అయ్యారనుకుందాం. అదే ఆదిలాబాద్కి ఒక 10 మంది సెలెక్ట్ అయ్యారనుకుందాం. ఈ 10 మందిలో మన సీనియారిటీ ఎవరు సీనియర్ అని అంటే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక లిస్టు పంపించింది కదా, ఆ లిస్టులో మీ యొక్క పొజిషన్ ఏదైతే ఉంటుందో అదే పొజిషన్. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా డిసైడ్ చేస్తుంది ఆ పొజిషన్ అని అంటే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది రోస్టర్ పాయింట్ల ప్రకారము, అంటే ఎగ్జామినేషన్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మనం ఏ రోస్టర్ పాయింట్కి సెలెక్ట్ అయ్యాము అనే దాని ప్రకారము మనకు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఓకే, సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి 22వ నిబంధన ఉంటుంది. దాని ప్రకారం మనకు రోస్టర్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో దాని ద్వారానే రిక్రూట్మెంట్ జరుగుతుంది. రిక్రూట్మెంట్లో వేకెన్సీస్ చూపించడం అన్నీ కూడా దాని ప్రకారమే జరుగుతాయి. దాని ప్రకారమే మన ర్యాంక్ ప్రకారము, మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ ప్రకారము, అక్కడ మనకు ఏ రోస్టర్ పాయింట్లో వచ్చిందనే దాని ప్రకారం లిస్టు ప్రిపేర్ చేసి లిస్టు పంపిస్తుంది. ఆ లిస్టు ప్రకారము ఈ 10 మంది ఎవరైతే వచ్చినారో, ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకుంటే 10 మంది, ఈ 10 మంది నెక్స్ట్ సీనియారిటీ లిస్టులో, అంటే మీకు అప్పటికే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ కిందికి వచ్చేస్తారు. ఆల్రెడీ ఒక 10 మంది ఎప్పటి నుంచో ఉన్నారు, 2014 నుంచో, 16 నుంచో, 20 నుంచో, 24 నుంచో, 20 నుంచో, 21 నుంచో ఉన్నారు. ఇప్పుడు 24లో మీరు వచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళ తర్వాత ఈ 10 మంది ఉంటారు. ఈ 10 మందిలో సీనియారిటీ ఎట్లా వస్తుందంటే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రోస్టర్ పాయింట్ ఇచ్చిందో వాళ్ళు తయారు చేసినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్టు ప్రకారమే సేమ్ లిస్ట్ ఇక్కడ వచ్చేసి ఈ కింద యాడ్ అవుతుంది. మీ ముందున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చిన తర్వాత మీకు వస్తాయి. అయితే ప్రమోషన్ రావాలంటే ఏమేమి ఉండాలి అర్హతలు? ఒకటి,
ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయ్యి రెగ్యులరైజ్డ్ అయ్యి ఉండాలి. ఓకే. రెండవది డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ అయ్యి ఉండాలి. డిపార్ట్మెంటల్ టెస్టులు అనేవి ప్రతి సంవత్సరం 2 సార్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. వాటికి సంబంధించి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కొన్ని రకాల పేపర్స్ అనేవి పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఒక్కొక్క క్యాడర్కి సంబంధించి అంటే సీనియర్ అసిస్టెంట్ కానీ సిటీఓ కానీ ఇలా ఉద్యోగాలను బట్టి కొన్ని రకాల డిఫరెంట్ పేపర్స్ కూడా ఉంటాయి. వాటి అర్హత ఏదైతే ఉందో ఆ ప్రమోషన్ కావాల్సినటువంటి పేపర్స్ ఏవైతే క్వాలిఫై కావాలో వాటిని పరీక్షలు రాసి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఒకటి ప్రొబేషన్ డిక్లేర్ అవ్వాలి, రెగ్యులర్ అవ్వాలి. రెండవది మీకు సీనియారిటీ అంటే ప్రమోషన్ రావాలంటే రెండవది డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ అవ్వాలి. మూడవది మీ వరకు వేకెన్సీస్ అనేవి ఉండాలి. అంటే ఇప్పుడు ప్రమోషన్స్ ఇద్దామనుకున్నారు డిపార్ట్మెంట్లో. ఇప్పుడు ఇదే ఆదిలాబాద్లో ఒక 12 ప్రమోషన్స్ ఇవ్వాలనుకున్నారు అనుకుందాం. 12 ప్రమోషన్స్. ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక 10 మంది జాయిన్ అయ్యారు అంటే మీ ముందున్న వాళ్ళు 10 మంది ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క సీనియారిటీ ఉందో దాని ప్రకారం వాళ్ళ లిస్ట్ ఉంటుంది. ఆ కింద మీరు యాడ్ అయ్యారు కదా. ఇప్పుడు ఆ 10 మంది ప్లస్ ఈ లిస్ట్లో ఇద్దరికి ప్రమోషన్స్ వస్తాయి జనరల్గా. అంటే మీరు 10 మంది కొత్తగా రిక్రూట్ అయితే ఇద్దరికే ప్రమోషన్స్ వస్తున్నాయి, మిగతా 10 ముందున్న వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ మీరు 10 మంది జాయిన్ అయినా ఇద్దరికే వచ్చినప్పుడు ముందున్న ఇద్దరికి వస్తే మిగతా వాళ్ళు మళ్ళీ ప్రమోషన్స్ ఇచ్చేంత వరకు ఆగాలి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒకే సంవత్సరంలో రిక్రూట్మెంట్ అయినా ఒకే రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకటే ఎగ్జామ్ రాసి ఒకటేసారి రిక్రూట్ అయినా కూడా ప్రమోషన్స్ ఇచ్చేటప్పుడు కొంతమందికి రావచ్చు, కొంతమందికి కట్ అయిపోయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రమోషన్. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి 6 ఇయర్స్కే ప్రమోషన్ వచ్చి కొంతమందికి 12 ఇయర్స్కి రావచ్చు. ఇలాంటి రకరకాల అంశాలు ఉంటాయి. ఒక కాంప్లెక్సిటీతో కూడినటువంటి ఒక అంశము. అయితే ఇక్కడ ఇంకో అంశము, మీ ముందు 10 మంది సీనియర్లు ఉన్నారనుకుంటున్నాం కదా. అందులో ఒక ఇద్దరు డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ కాలేదనుకుందాం. ఓకే, వాళ్ళు రాశారు కానీ ఫెయిల్ అయిపోయారు. డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ కాలేదనుకుందాం. అలాంటప్పుడు వాళ్ళు మీకంటే సీనియర్లు ఎంతో ఇయర్స్ నుంచి చేస్తున్నా కూడా వాళ్ళని వదిలిపెడతారు. వాళ్ళు పాస్ అయ్యేంత వరకు వాళ్ళని పక్కన పెడతారు. ఆ కింద ఉన్నటువంటి మీకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ప్రమోషన్ ఛానల్ ఉంటుంది. ఇది మీరు ఉద్యోగంలో చేరినాక ఇంకా దీని గురించి క్లియర్గా తెలుస్తుంటుంది. ఇంకోటి మీకు తర్వాత నేను చాలా రకాల అంటే ప్రమోషన్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు జాయిన్ అయినా ఇంకో కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి. సో దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా తర్వాత ఫ్యూచర్లో ఇంకా డిస్కస్ చేసుకుందాం. సాధారణంగా ప్రమోషన్ రావాలంటే ఒకటి ప్రొబేషన్ డిక్లేర్ అవ్వాలి, 2 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసుకొని ప్రొబేషన్ డిక్లేర్ చేసుకొని ఉండాలి. రెండవది డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ కావాలి. మూడవది మీ వరకు వేకెన్సీ ఉండాలి. అంటే మీ పొజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్లో మీది 15th పొజిషన్ ఉంది అనుకుందాం. 15th పొజిషన్ 12 మాత్రమే ఇచ్చారనుకుందాం ప్రమోషన్లు. అప్పుడు మీకు ప్రమోషన్ రాదు, మళ్ళీ వెయిట్ చేయాలి. అలా కాకుండా మీ పొజిషన్ 11 ఉందనుకుందాం. అప్పుడు మీరు ఇందులోనే ఈ 12 మందికి ఇస్తున్నారు కాబట్టి 11 పొజిషన్ ఉంది కాబట్టి అందులో వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ప్రమోషన్స్ జనరల్గా ఉంటాయి. ఇదొకటి. ఇక నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ కూడా. ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు కూడా మనకు జనరల్గా ప్రమోషన్ వచ్చిందని అంటే ఆఫ్టర్ ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫర్స్ కూడా అవుతుంటాయి. ఒకవేళ ప్రమోషన్ వస్తే అదే ప్లేస్లో ఉంచారు, ఇంకో ప్లేస్కి ప్రమోషన్స్ అవుతుంటాయి. అయితే జూనియర్ అసిస్టెంట్లకు ట్రాన్స్ఫర్స్ సాధారణంగా వేరే ప్లేస్కి జరగదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. ఎందుకు? హైదరాబాద్ పక్కన పెడితే మిగతా డివిజన్స్లో జిల్లాకు ఒక కార్యాలయం మాత్రమే ఉంది సాధారణంగా. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తీసుకుంటే మహబూబ్ నగర్ జిల్లాకు అంటే ఉమ్మడి మహబూబ్ నగర్లో కొత్త జిల్లాలు ఉన్నాయి కదా, వాటిని తీసుకుంటే మహబూబ్ నగర్లో ఒక ఆఫీస్ ఉంది, నారాయణపేట జిల్లాకు సంబంధించిన ఒక ఆఫీస్ ఉంది, నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఆఫీస్ ఉంది, వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఆఫీస్ ఉంది, గద్వాల్ జిల్లాకు సంబంధించిన ఒక ఆఫీస్ ఉంది. 5 ఆఫీసులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు ఏమయ్యేదంటే ట్రాన్స్ఫర్స్ జరిగినప్పుడు మహబూబ్ నగర్ జిల్లా నుంచి గద్వాల్కి వేయచ్చు, గద్వాల్ నుంచి వనపర్తికి వేయచ్చు, వనపర్తి నుంచి నారాయణపేటకి వేయచ్చు, నారాయణపేట నుంచి నాగర్ కర్నూలుకి వేయచ్చు. ఇలా 5 కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి 5 రకాల ట్రాన్స్ఫర్స్, 4 ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం అయితే ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది? కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి రిక్రూట్మెంట్ కొత్త జిల్లాల ప్రకారమే జరిగింది కాబట్టి ఇప్పుడు చిన్న జిల్లాలు అయిన తర్వాత ఒక్కొక్క జిల్లాలో ఒకటే కార్యాలయం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి జిల్లాలలో నారాయణపేట తీసుకుందాం. నారాయణపేటకు సంబంధించి ఒకటే ఆఫీస్ ఉంది. నారాయణపేటలో జూనియర్ అసిస్టెంట్కి ఒక 5 ఏళ్ళు అంటే ఆఫీస్లో 5 ఏళ్ళు చేసిన తర్వాత మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా కూడా బయటకు వేరే ఎక్కడ పంపించడానికి లేదు. ఎందుకు లేదు? ఇతర జిల్లాలు అయిపోతాయి. జూనియర్ అసిస్టెంట్ అనేది జిల్లా క్యాడర్, వేరే జిల్లాలకు పంపడానికి లేదు. కాబట్టి జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయినప్పుడు మీరు ఆ జిల్లాలోనే ప్రమోషన్ వచ్చేంత వరకు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్సెప్ట్ హైదరాబాద్ కాకుండా మిగతా జిల్లాలో ఈ విధంగా ఉంది. కానీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎస్టీయూకు చేయొచ్చు, ఎస్టీయూకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
లేదంటే డివిజన్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంటుంది కదా, డివిజన్ మొత్తానికి సంబంధించిన ఆఫీస్ అనేది ఆ ఆఫీస్కి చేసుకోవచ్చు. డిప్యుటేషన్స్ ఉంటాయి, డిప్యుటేషన్స్ ద్వారా పంపొచ్చు, ఇలా కొన్ని ఉంటాయి. అలా కాకుండా సాధారణ ట్రాన్స్ఫర్స్ అయితే మీరు ఒక జిల్లాకు సెలెక్ట్ అయితే ఆ జిల్లాలోనే సీనియర్ అసిస్టెంట్ అయ్యేంత వరకు ఉండాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. రెండవ అంశము, మీకు ప్రమోషన్ వస్తే సీనియర్ అసిస్టెంట్ అవుతారు కదా, సీనియర్ అసిస్టెంట్ జోనల్ క్యాడర్. అప్పుడు నేను ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి 5 జిల్లాలు కూడా ఆ జోగులాంబ జోన్ కిందికి వస్తాయి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ అయ్యాడు. ఓకే, నారాయణపేట జిల్లాకు చెందినటువంటి అతను ఇప్పుడు సీనియర్ అసిస్టెంట్ అయిన తర్వాత సీనియర్ అసిస్టెంట్ ఆ జోన్ మొత్తం వస్తుంది కాబట్టి అతన్ని మహబూబ్నగర్ పంపొచ్చు, వనపర్తి పంపొచ్చు, గద్వాల్ పంపొచ్చు, నాగర్ కర్నూలు పంపొచ్చు, ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంటే జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ అయిన తర్వాతనే ట్రాన్స్ఫర్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఇదొకటి. ఇంకా ఇవన్నీ ఇంకా చాలా మీరు అడిగినటువంటి డౌట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి, చిన్నవి. అవన్నీ ఇక్కడ చెప్పట్లేదు, ఇవి మేజర్గా అడిగారు. వీటితో పాటు ఇంకొంతమంది ఏం అడుగుతున్నారంటే, ముఖ్యంగా ఇప్పుడు ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆర్డర్ ఇస్తారు కదా, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వెంటనే జాయిన్ అవ్వాలా, ఒకవేళ వెంటనే జాయిన్ అవ్వకుండా, ముఖ్యంగా ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గ్రూప్ 2 ఎగ్జామ్ వల్ల. గ్రూప్ 2 ఎగ్జామ్ చాలామంది సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్ 2 కూడా. సో గ్రూప్ 2 అనేది 15-16కు ఉంది, 15-16కి డిసెంబర్. మీకు ఆర్డర్స్ వచ్చేసి 4th డిసెంబర్ రోజు రావచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని రకాల సోర్సెస్ ప్రకారం డిసెంబర్ 4th రోజు రావచ్చు. మరి 4th రోజు ఆర్డర్ వస్తే వెంటనే 5th రోజో లేదంటే 4th రోజో జాయిన్ అవ్వాలా? ఒకవేళ అలా కాకుండా గ్రూప్ 2 ఎగ్జామ్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 17కో 18కో జాయిన్ అయితే ఏమవుతుంది? అప్పుడు ముందు జాయిన్ అయిన వాళ్ళతో పోలిస్తే తర్వాత జాయిన్ అయిన వాళ్ళు జూనియర్ అవుతారా? ఇలాంటి డౌట్స్ అడుగుతున్నారు. సో ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ అయ్యారు కాబట్టి ఒక లిస్టు తయారు చేసి మీకు పంపిస్తుందని చెప్పిన కదా, మీ డివిజన్కి వచ్చినటువంటి లిస్టులో, మీ జిల్లాకు సంబంధించినటువంటి లిస్టులో మీ పొజిషన్ ఏదైతే ఉందో అదే పొజిషన్ ఉంటుంది. మీరు ముందు జాయిన్ అయినా తర్వాత జాయిన్ అయినా, ఎందుకు? మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జాయిన్ అయ్యారు అంటే రిక్రూట్మెంట్ అయ్యారు. అలా కాకుండా వేరే విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మంది కారుణ్య నియామకాలు అంటే కంపాజినేట్ గ్రౌండ్స్లో 5 మంది జాయిన్ అయ్యారు అనుకుందాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు జాయినింగ్ డే సీనియారిటీకి ఎప్పుడు జాయిన్ అయ్యారు అనే దాన్ని బట్టి, అంటే మనకు సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఉంటాయి. సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో రూల్ నెంబర్ 33 ప్రకారము మనకు సీనియారిటీ అనేది ఎట్లా వస్తుందంటే, ఒకటి జాయినింగ్ తేదీ ప్రకారం, జాయినింగ్ తేదీ. ఓకే, అది ఎవరికి సాధారణంగా వీళ్ళు అంటే కారుణ్య నియామకాలు, ఇతర నియామకాలు, ప్రమోషన్స్ ద్వారా అంటే ఆఫీస్ సబార్డినేట్ నుంచి జూనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళకు. కానీ అదే దాంట్లో మనకు ఉన్నటువంటి ఇంకో రూల్ ఏంటంటే, ఈ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అది పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇట్లాంటి వాటి ద్వారా జరిగినప్పుడు వాళ్ళు తయారు చేసిన రోస్టర్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన లిస్ట్ అనేది ఇక్కడ సీనియారిటీకి తీసుకోబడుతుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా అంటే 4వ తారీఖు ఒకవేళ అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తే 5వ తారీఖు జాయిన్ అయినా, లేదనంటే గ్రూప్ 2 ఎగ్జామ్ తర్వాత జాయిన్ అయినా పెద్ద తేడా ఏం రాదు. ఓకే, కేవలము వర్కింగ్ డేస్ తగ్గుతాయి కొంత, అంటే ఫస్ట్ మంత్ శాలరీలో కొంత శాలరీ అనేది తక్కువ వస్తుంది. మీరు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులకు జీతం వస్తుంది అంతే. వీళ్ళు 4వ తారీఖు నుంచి చేస్తే 4వ తారీఖు నుంచి జీతం వస్తుంది. మీరు 24వ తారీఖు నుంచి చేస్తే 24వ తారీఖు నుంచి జీతం వస్తుంది. కానీ మీకు వచ్చేటువంటి సీనియారిటీ లిస్ట్లో మార్పులు అయితే ఏవి రావు. సో ఇలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. యూ కెన్ జాయిన్ ఆఫ్టర్ ద గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఆల్సో, తర్వాత కూడా జాయిన్ అవ్వచ్చు, ఎలాంటి కంగారు లేదు. రెండవది, మనకు అదే సబార్డినేట్ సర్వీస్ రూల్స్లో 60 రోజుల టైం ఇవ్వాలని చెప్పేసి ఉంది. అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన తర్వాత 60 రోజుల వరకు టైం ఇవ్వచ్చు. కానీ జనరల్గా ఎన్ని ఇస్తారంటే 30 డేస్ ఇస్తుంటారు. మీకు వచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్లో 30 డేస్ టైం అనేది ఇవ్వచ్చు. గతంలో మేము తీసుకున్నటువంటి ఆర్డర్స్లో 30 డేస్ ఇచ్చారు. సో మీకు కూడా 30 డేస్ ఇవ్వచ్చు. అలా 30 డేస్ ఇచ్చినప్పుడు ఆ 30 డేస్లో మీరు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. అలా వాళ్ళు ఇచ్చిన టైంలో జాయిన్ అవ్వకపోతే అప్పుడు మీ అపాయింట్మెంట్ అనేది ఆ ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంకో డౌట్ అడిగారు, ఒకవేళ ఏదైనా కారణం చేత ఆ 30 డేస్లో జాయిన్ అవ్వలేని పరిస్థితి ఉంటే ఏం చేయాలి? అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, సింపుల్గా మీకు ఏ డివిజన్ నుంచి అయితే అపాయింట్మెంట్ వస్తుందో, సరే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ సీఎం గారు అక్కడ పెద్దపల్లిలో కావచ్చు ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో అక్కడ నుంచి మీకు ఆర్డర్స్ ఇవ్వచ్చు. అక్కడిచ్చే ఆర్డర్ని పక్కన పెట్టేసేయండి, తీసుకోండి. కానీ మీరు ఒకవేళ జాయిన్ అవ్వడానికి టైం కావాలన్నా, ఇంకేదైనా ఇష్యూ ఉన్నా, మీరు మీ డివిజన్ మీకు ఎక్కడి నుంచి అయితే ఆర్డర్ అనేది జనరేట్ అయిందో ఆ డివిజన్కి సంబంధించి వాళ్ళకే అప్లికేషన్ పెట్టుకోవాలి. అంటే వాళ్ళకు ఒక లెటర్ రాసి, నేను పలానా కారణం చేత జాయిన్ అవ్వలేకపోతున్నా, నాకు టైం పెంచండి అని చెప్పేసి మీరు పర్మిషన్ తెచ్చుకుంటే ఈ 30 డేస్ని 45 డేస్కో 60 డేస్ వరకు పెంచడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రెండవది, ఈ అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏదైనా కారణం చేత, అంటే ఇప్పుడు కొన్ని మీటింగ్స్ ఏర్పాటు చేసి డైరెక్ట్గా ఒక వేదిక ద్వారా ఇస్తున్నారు కదా అపాయింట్మెంట్స్ ముఖ్యమంత్రి చేతుల మీదుగా. మీరు ఆ రోజు కనుక అక్కడ వెళ్ళలేని పరిస్థితి ఉంటే, హెల్త్ ఇష్యూ కావచ్చు, ఇంకేదైనా పర్సనల్ ఇష్యూ కావచ్చు, ఎక్కడికైనా దూరంలో ఉండొచ్చు, ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆర్డర్ తీసుకోలేకపోతే మరి ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే మళ్ళీ మీ
మీ డివిజన్కే మీరు వెళ్ళాల్సి ఉంటుంది, లేదంటే ఫస్ట్ అక్కడికి త్రూ ఫోన్ కాల్ కానీ ఏదో ఒక రకంగా కమ్యూనికేట్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి. సో డివిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ అపాయింట్మెంట్కి సంబంధించి మీ ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం కానీ, అదేవిధంగా మీకు సంబంధించి అనేక రకాల అంశాలపైన డివిజన్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అదేవిధంగా మీరు ఏదైనా సరే మీ సిటీఓ ఆఫీస్ ఉంటుంది కదా, మీ ఆఫీస్ ద్వారా మీ సిటీఓ ద్వారా కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళ యొక్క సపోర్ట్తోనే మీరు ఏదైనా ఇట్లాంటి ఇష్యూస్ క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది అన్నట్లు. ఇంకొక అంశం ఏంటంటే లీవ్స్ గురించి అడిగారు. లీవ్ పీరియడ్, లీవ్స్ జనరల్గా టెంపరరీ ఎంప్లాయ్, పర్మనెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఉంటారు. ప్రొబేషన్ డిక్లేర్ కానటువంటి వాళ్ళు టెంపరరీ ఎంప్లాయ్గా ఉంటారు. ప్రొబేషన్ డిక్లేర్ అయిన తర్వాత రెగ్యులర్ అవుతారు, దాన్ని పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి అంటారు. మీరు ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు కొన్ని రకాల లీవ్స్ మాత్రమే అవైలబుల్ ఉంటాయి. ప్రొబేషన్ అయిపోయిన తర్వాత చాలా రకాల, డిపెండ్స్ ఆన్ ఎలిజిబిలిటీ, రకరకాల లీవ్స్ ఉంటాయి, చాలా రకాల లీవ్స్ ఉంటాయి. కానీ ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నప్పుడు 2 లేదా 3 రకాల లీవ్సే ఉంటాయి. నేను యాక్చువల్గా లీవ్స్కి సంబంధించి ఒక ప్రత్యేక వీడియో చేస్తా. అది ఇమ్మీడియట్గా కాకపోయినా వితిన్ 1 మంత్ లోపల ఎప్పుడో ఒకసారి టైం చూసుకొని ఒక మంచి వీడియో చేస్తా క్లియర్గా. ఎన్ని రకాల లీవ్స్ ఉన్నాయి, ఏ లీవ్ని ఎట్లా తీసుకోవచ్చు, ఏ లీవ్ని ఎంత టైం తీసుకోవచ్చు, ఎవరికి అప్లికేషన్ పెట్టుకోవాలి, అవన్నీ క్లియర్గా ఒక వీడియో చేస్తా ఆ రూల్స్ ప్రకారము. బట్ ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ప్రొబేషన్లో ఉన్నప్పుడు ఒకటి క్యాజువల్ లీవ్స్, సాధారణంగా మనకు ఉండేటువంటి లీవ్స్, అవి వచ్చేసి సంవత్సరానికి 15 ఉంటాయి. సంవత్సరానికి 15. ఉమెన్కి అయితే ఒక 5 ఎక్స్ట్రా ఉంటాయి వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల రీత్యా. అదేవిధంగా ఈ లీవ్స్ అనేటివి మనం అవసరాన్ని బట్టి ఏ కారణం చేతైనా వాడుకోవచ్చు. ఓకే, ఏ కారణానికైనా లీవ్ పెట్టుకోవచ్చు క్యాజువల్ లీవ్స్. దీనికి సంబంధించి కూడా చాలా రూల్స్ ఉన్నాయి, చాలా కండిషన్స్ ఉన్నాయి, అవి ప్రత్యేకమైన వీడియోలో చెప్తా. ఇది ఒక రకమైనటువంటి లీవ్. రెండవది ఎర్న్డ్ లీవ్స్ అని చెప్పేసి అంటారు. ఈఎల్ అంటే ఏంటి, దానికి సంబంధించి చాలా అంశాలు ఉంటాయి, అవి కూడా సపరేట్ చెప్తా. ఇవి కూడా కొన్ని సందర్భాల్లో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడవది ఎక్స్ట్రాడినరీ లీవ్, ఈఓఎల్ అంటాం. ఈఓఎల్ అనేది సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాజువల్ లీవ్స్ అంటే 15 ఉన్నాయి కదా, 15 ఉన్నాయి, కానీ 15 ఒకటేసారి పెట్టుకోవడానికి లేదు. మనం ఆ లీవ్స్ని గరిష్టంగా 10 డేస్ వరకు పెట్టుకోవచ్చు, 10 డేస్ వరకు. కానీ ఆ 10 డేస్ అనేది కంటిన్యూస్గా పెట్టుకోవాలనుకుంటే మనకు మధ్యలో పబ్లిక్ హాలిడేస్ వస్తాయి. సండే టు సండే మధ్యలో 6 డేస్, అంటే 2 పబ్లిక్ హాలిడేస్ వస్తాయి. వీటితో కలుపుకొని 10 డేస్ కంటిన్యూస్గా, అంటే 8 రోజులు మనము క్యాజువల్ లీవ్స్, 2 పబ్లిక్ హాలిడేస్ కలుపుకొని గరిష్టంగా 10 రోజుల వరకు పెట్టుకోవచ్చు. ఈ లీవ్స్ పెట్టుకోవాలనుకుంటే ఒకటేసారి వరుసగా గ్యాప్ లేకుండా, అంటే 8 లీవ్స్ క్యాజువల్ లీవ్స్, 2 పబ్లిక్ హాలిడేస్, సెకండ్ సాటర్డే వస్తే 3 పబ్లిక్ హాలిడేస్ కలుపుకొని 7. ఈ విధంగా పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కానీ మనకు కావాల్సింది 2 నెలలు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కారణం చేత 2 నెలలు లీవ్ కావాలి. అలాంటప్పుడు ఎక్స్ట్రాడినరీ లీవ్ అని చెప్పేసి ఉంటుంది, ఈఓఎల్. దాన్నే మనం లాస్ ఆఫ్ పే కింద లీవ్ అని చెప్పేసి అంటుంటాం. అంటే మన క్యాజువల్ లీవ్ పెట్టుకుంటే మన జీతం కట్ అవ్వదు, మనకు వచ్చే జీతం వస్తుంది. ఎర్న్డ్ లీవ్ పెట్టుకుంటే ఎర్న్డ్ లీవ్ ప్రకారం కూడా అది కూడా మనకు డబ్బులు వచ్చేటువంటి లీవే. కానీ ఎక్స్ట్రాడినరీ లీవ్ అనేది మనకు ఆ రోజు పేమెంట్ అనేది, అంటే దానికి సంబంధించినటువంటి ఎన్ని లీవ్స్ తీసుకుంటే అన్ని రోజులు మనకు శాలరీ అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెలలు లీవ్, ఎక్స్ట్రాడినరీ లీవ్ పెట్టుకున్నాను అనుకుందాం, ఏదో ఒక కారణం చేత 2 మంత్స్ శాలరీ ఉండదు. ఓకే, ఈ విధంగా ఎందుకు పెట్టుకుంటారంటే సాధారణంగా జనరల్గా కొంతమంది ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ వల్ల పెట్టుకుంటున్నారు. ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎగ్జామ్స్ కారణంగా, లేదంటే ఇతర ఏదైనా కారణాల చేత పెట్టుకుంటారు. అలా పెట్టుకున్నప్పుడు లాస్ ఆఫ్ పే కింద వెళ్ళిపోతారు, అంటే ఎక్స్ట్రాడినరీ లీవ్ కింద వెళ్ళిపోతే వాళ్ళకి శాలరీ అనేది రాదు. అది వాళ్ళ యొక్క అత్యవసరాన్ని బట్టి పెట్టుకునేటువంటి లీవ్. ఎంతవరకు పెట్టుకోవచ్చు, ఎన్ని నెలలు ఉంటుంది అని అంటే ప్రొబేషన్ కంప్లీట్ కాకముందు టెంపరీగా ఎంప్లాయీగా ఉన్నప్పుడు కంటిన్యూస్గా 3 మంత్స్ మించకుండా పెట్టుకోవచ్చు. కంటిన్యూస్గా 3 మంత్స్ వరకు, 3 నెలల వరకు పెట్టుకోవచ్చు, 3 మంత్స్ వరకు. అలా కాకుండా మెడికల్ రీజన్స్ వల్ల, ఏదైనా కారణం చేత, ఏదైనా హెల్త్ ఇష్యూ వల్ల, లేదంటే ఏదైనా యాక్సిడెంట్స్ అట్లాంటివి అయినప్పుడు, సర్జరీస్ అయినప్పుడు, ఏదైనా ఆరోగ్య సమస్యల వల్ల వచ్చినప్పుడు ఆ మెడికల్ సర్టిఫికేట్ని కూడా అటాచ్ చేస్తే అప్పుడు 6 మంత్స్ వరకు పెట్టుకోవచ్చు కంటిన్యూస్గా, 6 మంత్స్ వరకు. ఇంకొన్ని కండిషన్స్లో ఇంకెక్కువ కూడా ఉంటుంది, అవన్నీ మీకు సపరేట్లీ వీడియోలో చెప్తా. ఇక్కడ సాధారణంగా 3 నెలలు, ఏదైనా హెల్త్ ఇష్యూ వల్ల మెడికల్ సర్టిఫికేట్ పెడితే 6 మంత్స్ వరకు పెట్టుకోవచ్చు టెంపరీ ఎంప్లాయీస్. మరి పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు గరిష్టంగా 5 సంవత్సరాలు, 5 ఇయర్స్ వరకు కూడా ఎక్స్ట్రాడినరీ లీవ్ అనేది పెట్టుకోవచ్చు. అవన్నీ రూల్స్ తర్వాత చెప్తా. సో ఇవి సాధారణంగా ఉండే లీవ్స్. మీకు ఒకవేళ జాయిన్ అయిన వెంటనే లీవ్ కావాలన్నా మీకు ఈ లీవ్స్లో మీకు ఏది అవసరం ఉంటే ఆ లీవ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇవి లీవ్స్కి సంబంధించి. ఇంకా కొంతమంది యూపీఎస్సీ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఇతర ఎగ్జామ్స్ కానీ
ఎస్ఎస్సి సీజీఎల్ లాంటివి కానీ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం. సో ఈ డిపార్ట్మెంట్లో మాకు ఉద్యోగం వచ్చింది. చదువుకోవడానికి ఎట్లా ఉంటుంది అని అంటే, ఆఫీస్ వర్క్ అనేది ఆఫీస్ టైమింగ్స్లో మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ ఫస్ట్ ప్రయారిటీ అనేది ఆఫీస్ వర్క్కి ఇవ్వాలి. ఓకే, మీరు ఆఫీస్కి వెళ్ళారంటే ఆఫీస్లో మీకు అధికారి ఇచ్చినటువంటి వర్క్, అసైన్ చేసిన వర్క్ ఏది ఉంటుందో అదే ఫస్ట్ ప్రయారిటీ. ఆ వర్క్ చేయాలి. ఆ వర్క్ చేసిన తర్వాత మీకు టైం దొరికితే మీరు దాన్ని దేనికైనా ఉపయోగించుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే దేనికైనా అంటే మళ్ళీ తిరగడానికి, టైంపాస్ చేయడానికి, డుమ్మా కొట్టడానికి ఇట్లా కాకుండా, సో మీరు ఇట్లా అంటే ఏదైనా న్యూస్ పేపర్ కానీ, ఏదైనా కరెంట్ అఫైర్స్ కానీ, ఏదైనా అట్లా జనరల్గా చదువుకోవడానికి యూజ్ అవుతుంది సాధారణంగా. కాకపోతే అది హక్కు కాదు, అది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. మీకు ఉన్నటువంటి పరిస్థితి, పైన అధికారి, అక్కడ ఎన్విరాన్మెంట్, దాన్ని బట్టి మీరు యూటిలైజ్ చేసుకోగలిగితే చేసుకోవచ్చు. కానీ ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత మీకు చాలా టైం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5:30 తర్వాత ఇంటికి వచ్చారనుకుందాం, 6 వరకు ఇంటికి రీచ్ అయిపోతే 6 నుంచి మీరు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళేంత వరకు మీరు ఎన్ని గంటలను చదువుకోవచ్చు. మీకు ఎలాంటి కాల్స్ రావు, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు, ఆఫీస్ నుంచి ఎలాంటి 99% ఎలాంటి ఇష్యూస్ ఉండవు. ఒకవేళ మీరు వెహికల్ చెకింగ్ డ్యూటీకి వెళ్తే మాత్రమే నైట్ డ్యూటీస్ అట్లాంటివి వెళ్తారు. సాధారణ టైంలో అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. ప్రశాంతంగా మీ టైంని ఉపయోగించుకోవచ్చు. రెండవది, ఆఫీస్లో స్ట్రెస్ వల్ల ఇంటికి వచ్చిన తర్వాత చదవలేకపోతాం సాధారణంగా. కానీ ఈ డిపార్ట్మెంట్లో అంత స్ట్రెస్ ఏమి ఉండదు. అంటే పని లేకుండా, అంటే పని చాలా ఉంటుంది, కానీ అది మీకు స్ట్రెస్ కలిగించే విధంగా ఉండదు. మంచిగానే ఉంటుంది. కరెక్ట్ అంటే అధికారులు ఇతర కొలీగ్స్తో కమ్యూనికేట్ చేసుకుంటూ ఈజీగానే చేసుకోవచ్చు. సో అధికారులు కూడా మంచి సపోర్టివ్గా ఉండేటువంటి అధికారులే ఉన్నారు డిపార్ట్మెంట్ మొత్తం కూడా. కాబట్టి మీరు ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత మీ టైంని మీరు మంచిగా ప్రిపరేషన్కి ప్రశాంతంగా ఉపయోగించుకునే ఎన్విరాన్మెంట్ అయితే ఉంది. ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్ గురించి నేను చెప్పదలుచుకున్నది ఒకటి ఏంటంటే, వెరీ పాజిటివ్ ఎన్విరాన్మెంట్. ఇది నేను కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో ఉన్నా అని చెప్పేసి పాజిటివ్గా చెప్పట్లేదు. నేను నా హార్ట్ఫుల్గా చెప్తున్నటువంటిది ఏంటంటే, రాష్ట్రం మొత్తంలో నాకున్నటువంటి అవేర్నెస్, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము రాష్ట్రం మొత్తంలో కూడా ఈ డిపార్ట్మెంట్ వరకు తీసుకుంటే ప్రతి అధికారి, ప్రతి క్యాడర్లో, ప్రతి ఆఫీసు, ప్రతి సిబ్బంది, ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. పాజిటివ్గా మీన్స్ అందరికీ సపోర్ట్ చేసుకుంటూ, అందరూ ఏదైనా నేర్పించేదైనా నేర్పిస్తూ, అంటే అధికారులు బాసిజం చూపించకుండా, కింద స్థాయి ఉద్యోగులను ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళు ఒక మంచి పద్ధతిలోనే వర్క్ చేయించుకుంటూ, ఇలా అంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉంది. చాలా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది. అయితే అప్పుడప్పుడు మీ యొక్క ఆఫీస్ అంటే మీరు జాయిన్ అయిన ప్లేస్లో కొన్ని రకాల సందర్భాలలో పై అధికారుల నుంచి కొన్ని సందర్భాల్లో కొంత మీకు ఏదైనా ఇబ్బంది కలగొచ్చు. అంటే కొన్నిసార్లు ఏదైనా అనొచ్చు. అలాంటివి బాధపడొద్దు. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో జరుగుతుంటాయి. 99% ఎక్కడ కూడా అలాంటి ఇష్యూస్ ఉండవు. మంచి ఎన్విరాన్మెంట్ ఉంది. కొన్ని సందర్భాల్లో వాళ్ళకు కూడా పైన ఉన్నటువంటి అంటే ముఖ్యమంత్రి నుంచి, పైన ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ నుంచి, కమిషనర్స్ నుంచి కొన్నిసార్లు మీ దగ్గరకు వచ్చే మీ ముందున్నటువంటి ఆఫీసర్స్కి ఒత్తిడి ఉండొచ్చు. ఆ ఒత్తిడి వల్ల మీ పైన కూడా కొన్నిసార్లు ఏదైనా అరవచ్చు, ఏదైనా ఒత్తిడి పెట్టొచ్చు. అలాంటి సందర్భాల్లో జస్ట్ అర్థం చేసుకొని మీరు వర్క్ చేసుకోగలిగితే, సో 99% అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా రావు. అట్లా వచ్చినా కూడా మీరు పాజిటివ్గా తీసుకొని ముందుకెళ్తే కనుక చాలా బాగుంటుంది. చాలా మంచి ఎన్విరాన్మెంట్ ఉంది. హ్యాపీగా రావచ్చు. ఇక మీరు ఇందులోకి వచ్చిన తర్వాత బయట విషయాలు పక్కన పెట్టేసింది. అంటే మళ్ళీ కొందరికి ఇంకో డిపార్ట్మెంట్ వచ్చింది, కొందరికి మీ ఫ్రెండ్స్కి ఇంకో డిపార్ట్మెంట్ వచ్చింది, వాళ్ళు కంపారిజను ఇట్లాంటివి చేస్తుంటారు. అలాంటి ఏం అవసరం లేదు. అలా చేసినా కూడా పెద్ద ఉపయోగం ఉండదు, ఎందుకంటే సెలక్షన్ అయిపోయింది. ఇంకొక విషయము, ఇక్కడ మీ డిపార్ట్మెంట్లోనే మీరు జాయిన్ అయిన తర్వాత మీ ఆఫీస్లోనే కొంతమంది అసంతృప్తిగా ఉండే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు రకరకాల కారణాల వల్ల అసంతృప్తిగా ఉంటారు. అరే ఈ డిపార్ట్మెంట్లోకి ఎందుకు వచ్చినావు, ఎవరు చెప్పిండి ఈ డిపార్ట్మెంట్ రమ్మని, వేరేది పెట్టుకోవద్దా, అది పెట్టుకోవద్దు, ఇట్లాంటివి వస్తుంటాయి. న్యూసెన్స్, నాన్ సెన్స్, అవన్నీ పట్టించుకోవద్దు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం వాళ్ళు ఉంటారు. కొంతమంది అందరూ 100% సాటిస్ఫాక్షన్గా ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఏ ఉద్యోగం ఇచ్చినా కూడా సాటిస్ఫాక్షన్గా చేయలేరు. అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ డిపార్ట్మెంట్ కాకపోతే ఇంకో డిపార్ట్మెంట్ వచ్చినా కూడా అట్లనే ఫీల్ అవుతారు. కాబట్టి అట్లాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. మీకు వచ్చిన డిపార్ట్మెంటే బెస్ట్ అనుకోండి. సో మీరు డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అవ్వడము మంచి డిపార్ట్మెంట్ అనుకోండి కాదు, మంచి డిపార్ట్మెంట్ బాగుంటుంది. హ్యాపీగా వర్క్ నేర్చుకోండి, పాజిటివ్గా ముందుకెళ్ళండి. ఓకే, సో నేను ప్రీవియస్ వీడియోలో ఒక మాట చెప్పిన, ఒక లైను, ద గ్రాస్ ఈజ్ గ్రీనర్ దెన్ అదర్ సైడ్ అని చెప్పేసి. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ తప్ప ఇంకో ఉద్యోగం బాగుంది అని చెప్పేసి కంపారిజన్ వస్తుంది. అందుకే అట్లాంటి ఏం పెట్టుకోవద్దు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. గ్రూప్లో జాయిన్ అయ్యి నాకు పర్సనల్గా మళ్ళీ నాకు టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టండి. నేను ఫ్రీ టైంలో మీకు రిప్లై ఇస్తా. ఇంకా చాలా జర్నీ ఉంది. ఇప్పుడు జస్ట్ మీరు స్టార్ట్ అవుతున్నారు. రాను అనేక రకాల అంశాలపైన మీకు డౌట్స్ వస్తుంటాయి. మ్యాక్సిమం మీ ఆఫీస్లోనే క్లియర్ అవుతాయి. అక్కడ కూడా కాకుండా ఏమైనా డౌట్ ఉంటే నన్ను కూడా అడగొచ్చు. ఐ విల్ బీ ఆల్వేస్ హెల్ప్ఫుల్ టు యూ, సపోర్ట్ టు యూ. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పినటువంటి అంశాలను జనరలైజ్డ్వి ఇంకా క్లారిటీగా తెలవాలంటే మాత్రం మీ ఆఫీస్లో అధికారులను అడిగి తెలుసుకోండి. ఓకే, చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.